హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యమ్మీ టమ్మీ. ఈరోజు మనం అన్నంలోకైనా బ్రేక్ఫాస్ట్లోకైనా వెజిటేబుల్ ఫ్రైస్కైనా సరే వాడుకునే పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నూనె యాడ్ చేసుకుని ఒక కప్పు పల్లీలని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలండి. ఈ పొడి మనం ఏదైనా టైట్ కంటైనర్లో పెట్టుకుని 1 మంత్ వరకు కూడా సేవ్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 2 నెలలు కూడా సేవ్ ఉంటుంది. పల్లీలు చాలా దోరగా వేగాయి కదండి. చూడండి, రంగు మారాయి. ఈ విధంగా పల్లీలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 8 నుంచి 10 దాకా ఎండుమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని 1/4 కప్పు కరివేపాకుని యాడ్ చేసుకుని దీనంతటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. వర్కింగ్ ఉమెన్స్కి ఎక్కువ టైం ఉండదు కాబట్టి దీన్ని ఒకసారి తయారు చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చండి. తినడానికి ఏం కూరలు లేనప్పుడు అప్పటికప్పుడు వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పొడిని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో చిన్న చింతపండు ముక్కని యాడ్ చేసుకుని 2 స్పూన్లు నువ్వుల్ని యాడ్ చేసుకుని ఆఖరిగా పచ్చి వెల్లుల్లి ఒక 8 రొబ్బలు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలండి. నువ్వుల్ని ఆఖరిలోనే యాడ్ చేసుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. ఇప్పుడు దీన్ని మొత్తం పూర్తిగా చల్లబడేంత వరకు పక్కన పెట్టేయాలండి. ఆ తర్వాత ఇందులో ఉప్పు యాడ్ చేసుకుని దీన్నంతటిని కూడా బ్లెండ్ చేసుకోవాలండి. పూర్తిగా చల్లబడిన తర్వాతే మిక్సీ పెట్టుకోవాలండి. అప్పుడే పౌడర్ లాగా వస్తుంది, లేదంటే ముద్ద కింద అయిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా పౌడర్ రావాలి. దీన్ని మనం ఏదైనా వెజిటబుల్ ఫ్రైస్కి కానీ కర్రీస్కి కానీ లాస్ట్లో యాడ్ చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఏదైనా టైట్ కంటైనర్లోకి తీసుకుని మనం 1 నెల రోజుల పాటు కూడా నిల్వ ఉంచుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తప్పనిసరిగా కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం యమ్మీ టమ్మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.